తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టీపీయూఎస్ కరీంనగర్ జిల్లా శాఖ రూపొందించిన 2025 సంవత్సర డైరీ టేబుల్ మరియు వాల్ క్యాలెండర్లను కేంద్ర హోంశాఖ సహాయ మాత్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జ్యోతినగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ జాతి పునర్బృహత్తర కార్యక్రమాన్ని మన దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అనేక అడ్డంకులను అధిగమిస్తూ విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తూ జాతి స్వాభిమానాన్ని సాధిస్తూ బానిస చిహ్నాలను దురాక్రమణదారుల ఆనవాళ్లను ఒక్కొక్కటిగా తుడిచివేస్తూ దేశాన్ని ప్రపంచంలో బలమైన ఆర్థిక రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతుంది అని నూతన జాతీయ విద్యా విధానం 2020 ద్వారా గత కాంగ్రెస్ పాలకులు కమ్యూనిస్ట్ దేశ చరిత్రను వక్రీకరించి తనకు అనుకూలంగా రాసుకుని గత 77 సంవత్సరాలుగా మన జాతిని దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, నిజమైన నీతిపరులు జాతిపరులు స్వాతంత్ర సమరయోధులు చరిత్రను ప్రజలకు తెలియకుండా చేసి తప్పుదారి పట్టిస్తున్నారు అని వాపోయారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించవలసిందిగా తపస్ రాష్ట్ర కార్యదర్శి ఎంఈఓ రామకృష్ణ ఎంబడి వేణుకుమార్ గారిని కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు గౌరవనీయ శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఆత్మీయ అతిథి స్టార్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. విశిష్ట అతిథి తపస్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ వర్ణాల జగన్మోహన్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. కట్టరాజేశ్వర్ తపస్ జిల్లా అధ్యక్షుడు, వారు విజ్ఞాన యాత్రలో ఉన్నందున రాలేకపోయి ఉన్నారు. అదే ఆ ప్లేస్లో తపస్ జిల్లా కార్యదర్శి అన్నమనేని తిరుపతిరావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. బ్యాక్ సైడ్ సార్ క్యాలెండర్ ఇవ్వండి సార్. జనవరి